స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈ రోజు. ప్రణవ్ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి. త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకండి. రాష్ట్ర చరిత్రలో రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోతుంది. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ నియోజకవర్గంలోని జమికుంట, హుజరాబాద్, కమలాపూర్, వీణవంక మండలాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. హుజరాబాద్లో వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కు వీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీతో రైతు వేదికకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖిన టీవీ మానిటర్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా వడతల ప్రణవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే ఏకకాలంలో రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. నియోజకవర్గంలోని పలుచోట్ల రైతులు సంబరాలు జరుపుకొని సీఎం చిత్రపటంతో పాటు మంత్రులు ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టి అభినందన తెలిపారు. పలుచోట్ల బాణసంచ కలిసి సంబరాలు చేసుకున్నారు రైతులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమమైన రైతు రుణమాఫీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కానివ్వండి, ఒక ప్రభుత్వం కానివ్వండి, 31,000 కోట్ల రుణమాఫీ చేసుడు ఇది మొట్టమొదటిసారి చరిత్ర. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది, అది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏకదాటిపైన 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. డెడ్ లైన్ ఆగస్టు నెల అని చెప్పిన దాదాపు 25 రోజుల ముందే మేము దఫల వారీగా రుణమాఫీ మొదలుపెట్టినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తుందో తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తాను సోనియమ్మ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2014లో తెలంగాణ ఇచ్చి చూపెట్టింది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏదైతే మాట ఇచ్చిండ్రో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని మరొక్కసారి మీ అందరినీ తెలియజేస్తున్నా. మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే నా విన్నపం, తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు సోషల్ మీడియాలో కానివ్వండి, ఏ రకమైన మీడియాలో మీరు వచ్చినా నమ్మకండి. మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాం, ఈరోజు దాదాపు 5 గ్యారెంటీలు అమలు చేసినాం. రానున్న రోజుల్లో కూడా ఏ ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి మీ గడపకి తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి నేను తెలియజేస్తూ, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగాల తరఫున, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మన ముఖ్యమంత్రి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.